పంటల కొనుగోళ్లపై కలెక్టర్లతో సమీక్ష అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. అవకాశం ఉంది. కాకినాడ అదేవిధంగా మచిలీపట్నం మధ్యలో తీరం దాటుద్దని చెప్తున్నారు. రేపు సాయంత్రానికల్లా 100-120 కిలోమీటర్ల స్పీడ్లో తీరాన్ని తాకినప్పుడు తెలంగాణ జిల్లాలకు కూడా వర్షపాతం ఉంటుంది అని చెప్పి మనకి ఇండికేషన్ ఉంది. కాబట్టి వరి కోతలు అదేవిధంగా పత్తి, మొక్కజొన్న అన్ని పంటలు కూడా హార్వెస్ట్ చేసే టైం కాబట్టి రైతులకి అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం కోసం గౌరవ మంత్రి గారు, ఉత్తమ్ గారు, సిఎస్ గారు, అదేవిధంగా కమిషనర్ సివిల్ సప్లైస్ అందరం కలెక్టర్లకి అలర్ట్ చేయడమే కాకుండా రైతులకు కూడా సూచనలు. ఎందుకంటే కష్టపడి పండించినటువంటి పంట నోటికాడికి వచ్చి తడిసిపోతే ఎంత బాధ ఉంటుందో మాకు కూడా తెలుసు. కాబట్టి దయచేసి తొందరపడకుండా 2-3 రోజులు కోతలు గాని పత్తి తీతలు గాని వీటిని కొంత మీరు నిలవరించుకుంటే 2-3 రోజులు ఓపిక చేస్తే చేను మీద అయితే త్వరగా మళ్లీ ఎండేదానికి అవకాశం ఉంది, పంట మీకు చేతికి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి కంగారు పడి మీరు హార్వెస్ట్ చేస్తే రోడ్ల మీద పోసినా ఓపెన్ ప్లేస్ లో పోసినా వర్షానికి మీరు ఎంతైనా సరే తడవకుండా చూసుకోలేరు. తడిసిన పంట కొనేదానికి సిసిఐ గాని అదేవిధంగా ఎఫ్సిఐ గాని ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నామ్స్ ప్రకారంగా మీరు తేమ శాతాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా కంగారు పడి మీరు పంటలు కోస్తే నష్టపోతారని చెప్పి రైతులందరికీ చెప్పమని చెప్పాం. జిల్లా కలెక్టర్లకి అదేవిధంగా మార్కెటింగ్ అధికారులకి సివిల్ సప్లైస్ అధికారులు అందరూ కూడా అలర్ట్ ఉండి మార్కెట్కి వచ్చిన ధాన్యాన్ని ఇమ్మీడియట్ గా కాటాలేసి ట్రాన్స్పోర్ట్ చేసి గోడౌన్లకు చేర్చమని చెప్పాం. అదేవిధంగా ఉన్నదాన్ని టార్పాలిన్స్ తోటి ప్రొటెక్ట్ చేయమని చెప్పాం. రైతులు అదేవిధంగా అధికార యంత్రాంగం సమన్వయంతో మీ యొక్క పంటను కాపాడుకోవాలి, లేకపోతే ఎక్కువ రైతులకు నష్టం జరుగుద్ది. అధిక వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గిపోయింది, వరి ధాన్యం కూడా గతంలో కంటే తక్కువ వస్తుందని చెప్పి రైతులు చెబుతున్నారు. కాబట్టి పండించిన పంట అయినా సరే సక్రమంగా సరైన ధరకు అమ్ముకోవాలనంటే మీరు తేమ శాతాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి దయచేసి రైతాంగం ముందుకు రావాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో దీన్ని సక్సెస్ఫుల్ గా మన రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ప్రొక్యూర్మెంట్ చేసేటటువంటి రాష్ట్రం భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రమే. కాబట్టి దయచేసి రైతాంగాన్ని కాపాడే దాంట్లో రైతులు వాళ్ళ పంట కాపాడుకునే దాంట్లో ఉండాలని చెప్పి సిఎస్ గారు కలెక్టర్లకు అందరికీ చెప్పాం. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అలర్ట్ చేశాం. ఆ మార్కెట్ లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతటినీ కూడా సరఫరా చేశాం. కాబట్టి దయచేసి రైతులు సహనంతో ఉండాలి, అధికారులు ప్రతినిత్యం జాగరూకతతో ఉండి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి. అదేవిధంగా కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడాము. పత్తికి సంబంధించినటువంటి తేమ శాతం 8-12% ఉండాలని కండిషన్ పెట్టారు. దాన్ని కూడా ఎగ్జామ్షన్ ఇవ్వండి, కనీసం 17-18% కి రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పి అడిగాం. ఆయన గారు వాళ్ళతో కేబినెట్ లో డిస్కస్ చేసి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా మేజ్ కి సంబంధించి, సోయాకి సంబంధించి గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్ పంటలు కూడా కేంద్రం కేవలం 25% కొనుగోలు చేస్తుంది. మన దగ్గర మేజ్ అసలు కొనట్లేదు. మనకి అత్యంత ప్రధానమైనటువంటి పంట ప్యాడీ తర్వాత కాటన్ తర్వాత మేజ్. కాబట్టి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశాం, డిమాండ్ కూడా చేస్తున్నా మేజ్ కూడా మీరు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపటి నుంచి సోయాను కూడా కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతాంగం కోసం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని పంటలు ఎంఎస్పీ కొనేటటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రైతులు కూడా దాన్ని గమనించి పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి రాకుండా మన రైతుల యొక్క పంటల్ని జిల్లా యంత్రాంగం జాగ్రత్తగా జాగరూకతతో కొనుగోలు చేయాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. సార్ మీరు మాట్లాడరా?